యేసయ్యే స్వయంగా మానవ దేహంలో ఉన్నటువంటి ఒక అవయవం కోసం ప్రస్తావించారంటే కన్ను ఎంత ముఖ్యమైనదో ఇక్కడ మనకు అర్థమవుతూ ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచన చేస్తే మన దేహము యొక్క ప్రతి అవయవాలలో కూడా కన్ను చాలా ముఖ్యమైనటువంటి అవయవం అంట. అందుకనే జ్ఞానేంద్రియం నయనం ప్రధానం అంటారు. విన్నారు ఎప్పుడైనా ఈ మాట? జ్ఞానేంద్రియం నయనం ప్రధానం. నయనం అంటే కన్ను. కన్ను ఎంత ప్రయోజనకరమో అదే కన్ను అంత ప్రమాదకరము కూడా. జాగ్రత్తగా ఆలోచన చేయండి. కన్ను వలన ఎంత ప్రయోజనం ఉందో ఆలోచన చేయండి. ఏదున్నా లేకపోయినా బ్రతకొచ్చేమో, కానీ కంటి చూపు లేకపోతే కనుక చాలా కష్టం. ఎందుకంటే ప్రతి దానిని కూడా తడివిలాడి ఏ ఒక్కని కనీసం మరొకటి సహాయం లేకుండా ఎక్కడికి కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి గ్రుడ్డివాడిది. కాబట్టి కన్ను అనేది మానవ దేహంలో చాలా ముఖ్యమైనటువంటి అవయవం. దాని గురించి యేసు ప్రభు వారు చెప్పినటువంటి మాట ఏంటంటే, నీ కన్ను తేటగా ఉంటే నీ దేహం అంతా కూడా తేటగా కనబడుతుంది నీకు అన్నారు. ఇంకో మాట కూడా చెప్పారు యేసయ్య, ఒకవేళ నీ కన్ను గనక నిన్ను అభ్యంతరపరిచిందా దాన్ని పెరికివేయి. ఎందుకో తెలుసా? నీవు అన్ని అవయవాలు బాగుండి నరకంలోనికి వెళ్ళిపోవటం కంటే ఒంటి కన్నుతో పరలోకంలో ప్రవేశించటం శ్రేష్టం కదా అని అన్నారు. ఎంత మంచి మాటో కదా. అంటే యేసు ప్రభు వారు కూడా మానవ దేహములో ఒక అవయవమైనటువంటి కన్ను కోసం ప్రస్తావించారు అని అంటే, యేసయ్యే స్వయంగా మానవ దేహములో ఉన్నటువంటి ఒక అవయవం కోసం ప్రస్తావించారంటే కన్ను ఎంత ముఖ్యమైనదో ఇక్కడ మనకు అర్థమవుతూ ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. అంటే ఇక్కడ కన్ను వలన ఎంత ప్రయోజనం ఉంటుందో అంతే ప్రమాదం కూడా ఉంటుందనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆలోచన చేయండి. అసలు నిజానికి గతించిన దినాల్లో దీనా కోసం ధ్యానం చేసినప్పుడు ఒక మాట మీకు జ్ఞాపకం చేశాను. దీనా అంట ఏం చేసిందంట? ఆ దేశపు ప్రజలను ఏం చేసింది? చూడ వెళ్ళింది. దేంతో చూస్తుంది కదా? మరి ఆ చూడాలనేటువంటి ఆ కన్నుతో ఆ దేశపు ప్రజలను చూడాలనేటువంటి ఆశతో వెళ్ళే కదా ప్రమాదాలను కొని తెచ్చుకుంది. అంటే కన్ను వలన అంత ప్రమాదం ఏర్పడుతుందనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆలోచన చేస్తే అందుకని పరిశుద్ధ గ్రంథం తెలియచేసేటువంటి ఒక మాట ఏంటంటే, పరిశుద్ధ గ్రంథంలో పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో రాయబడిన శ్రేష్టమైనటువంటి మాట మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. వ్యభిచారణను చూచి ఆశించుచు పాపము మానలేని కన్నులు గలవారు అస్థిరులైన వారి మనస్సులను మరుకలుపుచు లోభిత్వమందు సాధకము చేయబడిన హృదయము గలవారును శాపగ్రస్తులై వారునై ఉన్నారంట. జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఎవరిలో అనంటే పాపమును చూచి వ్యభిచారిని చూచి ఆశించుచు పాపమును మానలేని కన్నులు గలవారంట. అందుకనే నీ దృష్టికి కనబడినప్పుడు ఆలోచన చేస్తే దృష్టి మళ్ళించుకోకపోతేనంట వాడు శాపంలో పడతాడని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన అనుదినము లేచి చూస్తే, జాగ్రత్తగా ఆలోచన చేస్తే మన నయనానికి మన నేత్రాలకి అనేకమైనవి కనబడుతూ ఉంటాయి. ఎప్పుడు మంచిగా కనబడుతుందా? ఆలోచన చేయండి. లోకము ఎలా ఉంటుంది అనంటే అనేకమైనటువంటి ఆశల వైపు మళ్లించడానికి రకరకాలైనటువంటి సంగతులను మనం ప్రతిరోజు చూస్తూ ఉంటాం. చూపు గనక మళ్లించుకోకపోతే వాడు శాపగ్రస్తుడు అని ఇక్కడ రాయబడతా ఉంది. ఎవడియుడు అనంటే పాపమును చూచి మానలేని కన్నులు గలవారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కన్ను అంతటి ప్రమాదాన్ని తెస్తూ ఉంది. ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి అవయవాల విషయాల్లో కూడా లెక్క అప్పచెప్పాలి. నీ కన్ను నువ్వు ఎలా ఉపయోగించావని దేవుడు అడుగుతాడు. అంటే అవయవము దేవుడిచ్చినదే, అది సరిగా వినియోగించకపోతే గనక ప్రమాదం జరుగుతుందనే విషయం ఇక్కడ మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడటం అంటే జనరల్గా చూడటం వేరు, ప్రత్యేకంగా ఒక రకమైనటువంటి దురుద్దేశంతో చూడటం వేరు.